మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకి మరొకసారి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతలకు చెల్లిస్తున్నాము నాన్న. తండ్రి, మీ కృపతో మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి ఉదయకాల సమయంలో సజీవులతో మిమ్మల్ని ఆరాధించుకున్నటువంటి అవకాశాన్ని బట్టి మీ వందనములు చెల్లిస్తూ, తండ్రి మీ ప్రేమను బట్టి మీ పిల్లలందరూ ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని జ్ఞాపకం మార్చుకున్నటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మన ఆన్లైన్ కార్యక్రమాలను నడిపిస్తున్న పెద్దల్ని, వారి కుటుంబాలను మీ కృపలో కాపాడమని వేడుకుంటూ, ప్రతి ఉదయాన్ని మిమ్మల్ని ఆరాధించాలని ఆశతో ఆన్లైన్ లో వస్తున్నటువంటి కూడుకుంటున్నటువంటి మీ పిల్లలందరినీ తీరుకున్నటువంటి నడిపిస్తున్నందుకు మీ పొందనములు చెల్లిస్తూ, తండ్రి సమయంలో మీ పిల్లలతో మీరు రాయించిన జీవగ్రంథంలోని మాటలను ఆలోచించుకుంటా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకుంటాం. మీ మాటల్లోని మీ మనసును గ్రహించగలిగే మా అందరి మనోనేత్రాన్ని వేడుకుంటూ, మీ మాటల చేత మీ పిల్లలతో గొప్ప చేయగలిగే పరిపూర్ణ సహాయాన్ని నాకు అందించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందున దేవుడు అన్నగా దేవుడు మనల్ని అందరినీ క్షేమంగా కాపాడిస్తాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి సజీవ లెక్కలో దేవుణ్ణి ఆరాధించగలిగే ఈ అవకాశాన్ని మనకిస్తున్నందుకు పరలోకంలో ఉన్న దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, క్రీస్తు పేరిట కూడి వచ్చినటువంటి దైవ చేతులకు పెద్దలకు విశ్వాసులందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తునామమున వందనములు తెలియజేస్తూ, మరి ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం దేవుని రాజ్యానికి నా పరిస్థితులు విగ్రహాలు వారసుల అనే సందర్భాన్ని గడిచిన 2 రోజులుగా మనం ఆలోచించగలిగాం. ఈ రోజు కూడా కొన్ని సంగతులను మీ ముందు చూడగా వింటున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా బైబిల్లో అలా ఉందో లేదో అనే పరిశీలన చూస్తూ సత్యవాక్యాన్ని సవివరంగా తెలుసుకునేవారుగా ఉండాలని మనవి చూస్తూ, మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాల జీవితంలో ఆయన మాట్లాడేటువంటి మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చూసుకునగలిగితే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడగలిగితే, ఒకసారి బైబుల్లో చదువు సహాయం చేయగలిగితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం నుండి తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకునే నపుంసకులను గలరు. ఈ మాటలు అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలు, మన తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు, అది దేవుని రాజ్యము నిమిత్తమై నపుంసకులుగా చేయబడిన వారు కలరు అని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను ఆలోచిస్తే, గడిచిన 2 రోజులుగా తల్లి గర్భము నుంచి నపుంసకులుగా పుట్టిన వారు గురించి ఆలోచించగలిగాం. అలాగే మనుషుల వలన నపుంసకులుగా పుట్టిన వారిని చూసి కూడా కొన్ని సందర్భాలను మనం ఆలోచిస్తాం. మరి ఈ రోజు కూడా నిజంగా దేవుని ఆజ్ఞలను దయపోతే స్త్రీ అని పురుషుడని నపుంసకుడని ఏదైనా లేక ఒక కొత్త పేరును పెట్టి దేవుడు అందరినీ ఆదరిస్తాడా, ప్రేమిస్తాడా, తన దగ్గర తీసుకుంటాడా? ప్రతి మనిషిగా ఆయన ఆజ్ఞలను తెలుసుకున్న వారందరికీ నిజంగా దేవుడు తన ఉన్నతమైన ప్రేమను పంచి ప్రతి మనిషిని ఉన్నతమైన స్థానంలో అనగాక ఆయన దృష్టిలో ఆత్మీయంగా ఉన్నతంగా ఉంచుతున్నాడా అని బైబిల్లోకి మనం చూసి, నిజంగా దేవుని రాజ్యానికి నపుంసకులుగా తమను తాము మలుపుకుని తీసుకున్న వారు ఎవరు అని బైబిల్లోకి చూసి ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని అన్నదా. మరి మానవ సమాజం మొదట ఒకరి నుండి పుట్టింది అని
అయితే ఈ సమాజానికి ఎవరు స్పష్టంగా వివరించి చెప్పగలరు, నిజాన్ని అందించగలిగే గొప్ప సామర్థ్యత ఎవరికి అని ఆలోచిస్తారు. ఈ మానవ సమాజం దేవుని వలన పుడుతూ దేవుని మాటనే ఈ మానవ సమాజానికి స్వస్థతను ఇవ్వగలదు. ఈ విషయం ప్రతి విషయంలోనూ దేవుడు స్పష్టంగా చెప్పిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కనుక ఈ మానవ సమాజానికి బైబిల్ మాత్రమే జ్ఞానోదయం చేయగలదు. అది దేవుని మాట కనుక ప్రతి మనిషికి ప్రతి సమస్యను తీర్చుకోవడానికి చక్కటి మార్గాన్ని చూపగలుగు గొప్ప గ్రంథము, జ్ఞాన గ్రంథం అయినటువంటి బైబిల్. అయితే ఈ బైబిల్లో రాయబడిన మాటలను బట్టి మనం ఆలోచిస్తే నపుంసకులు దేవుని రాజ్యానికి వారసులుగా అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, నిజంగా మనిషి దేవుని యొక్క మాటలు, దయగల మాటలు వినటం వలన మనసు మారుతుందా అని ఆలోచిస్తే మరి నిన్నటి దినాన మనం ఒక మాట చదువుతున్నాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతున్న మాటను జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుని ఆజ్ఞలను లోబడే ప్రతి మనుషులు కూడా అన్యుడుగా, ఎందుడైనా సరే అన్యుడుగా ఎంతడు అనే మాటను మనం చూస్తాం. ఈ రోజు కూడా ఒక నపుంసకుని గురించి మనం ఆలోచిస్తే దేవుని వల్లగా ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 26వ వచనంలో చెప్తాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభుదూత, నువ్వు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజుకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందకే క్రింద స్త్రీ అయిన ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని వల్ల ఈ సందర్భాన్ని మనం ఎన్నోసార్లు దైవసేవకుల ద్వారా వినడం, పరిస్థితులలో చదువుతున్న మనందరికీ. అయితే ఇక్కడ నపుంసకుల యొక్క ఉన్నతమైన స్థాయిని ప్రత్యేకించి మనకు కనపడుతున్నట్టుగా మనం చూడగలం. రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం మీద అధికారి, మంత్రి అయి ఉన్నటువంటి ధనాగారం అంతటి మీద ఐథియోపియుడైన నపుంసకుడు అధికారి అయి ఉండటం. అయితే మీరు దేవుని వలన ఈ ఒక దేశానికి మంత్రి స్థానంలో, అది కూడా ఒక ప్రత్యేకమైన మంత్రి, ఒక హోమ్ మినిస్టర్ కానివ్వండి, ఆర్థిక శాఖ మంత్రి కానివ్వండి, ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే పదవి కాదు అని ఇప్పుడు మనం మానవ సమాజంలో చూస్తున్నప్పుడు మనకు అర్థం. అయితే నపుంసకునికి ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక దేశ పరిస్థితుల మీద పట్టు కలిగిన వాడుగా నపుంసకులుగా ఇక్కడ మనకు కనపడతారు. ఒక ఆర్థిక శాఖ మంత్రిని, ఒక దేశంపై ఆర్థిక శాఖ మంత్రిని పొందటానికి అర్హుడైనందుకే ఆ రోజు కందాకేంద్రు అనే ఒక రాణి ఆయనకు ఆ వారికి ఉన్నతమైనటువంటి ఆ పదవులు ఇచ్చారు అంటే దేశ రాజకీయాల మీద కానీ, దేశ పరిస్థితుల మీద కానీ పట్టు సాధించిన వ్యక్తిగా మనకు కనపడుతుంది. అయితే ప్రేమైన దేవుని వలన ఇంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఏం చేశాడు అని అంటే, ఏం చేసింది అంటే, నపుంసకుడు ఏం చేశాడు అంటే యెరూషలేమునకు, దేవాలయాలకు రాజా మార్గంగా వెళుతూ తనతో పాటు దేవుని మాటలు రాయించినటువంటి ఒక గ్రంథాన్ని వెంట తీసుకున్నట్టుగా మనం చూడగలం. అయితే ఇక నపుంసకుడు అనేది
వారి పేరు కదండి. నపుంసకుడు అనేది వారి పేరు కాదు, అది వారి స్థితి. వారి స్థితి ఆడ అంటే అది పేరు కాదండి, వారి స్థితి. మగ అంటే అది వారి పేరు కాదండి, వారి స్థితి. మరి వీళ్ళకు కూడా ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయని ఆలోచిస్తే ప్రేమ దేవుని వల్ల పేర్లున్నట్టుగా బైబిల్లో మనం చూడగలం. పేర్లున్నట్టుగా కూడా బైబిల్లో మనం చూడగలం. వీళ్ళకి పేర్లు ఉన్న మాటలు మీరు చూడగలిగితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అలా బైబిల్ ఉన్నవారు ఎవరైనా దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాలను మీరు చూడగలిగితే, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నందాన్ని అనుగ్రహించాను గనక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనే. చూడండి తర్వాత, మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర అలాగే ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. రాజైన అష్షూరసు ఎదుట ఉపచారము చేయు మొహమాను బిస్త అద్భుత బిట్ట అపత్త జతురు కర్కసు అను 7 నపుంసకులు అన్నట్టు. అంటే నపుంసకులు అనేది పేరు కాదు, వాళ్ళ స్థితిని మనకు అర్థమైతే వారి పేర్లను కూడా, వారికి ఉన్నటువంటి పేర్లను కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇలాంటి వారిలో ఒకడైనటువంటి నపుంసకుడు ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి, ఒక దేశం మీద అవగాహన కలిగిన వ్యక్తిగా మనకు కనబడితే, ఆయన యెరూషలేములో ఉన్న దేవాలయానికి గాజా మార్గమున పోతూ ఒక దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని మాటలు పెరిగినటువంటి గ్రంథాన్ని తీసుకుని వెంట పెట్టుకుని వెళుతున్నట్టుగా మనం బైబిల్లో చూసాం. అయితే ప్రియమైన దేవుని వల్ల ఆయన చదువుతూ అంటున్న మాటలు మీరొక్కరు చూడగలిగితే, మరల మత్తయి అది అపోస్తలుల కార్యము 28వ అధ్యాయము నుంచి మనం చూడగలిగితే, 8వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చూడగలిగితే, అక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనం, 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుపుకునమని చెప్పాను. మీరు జాగ్రత్తగా ఇక్కడ ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వల్ల యెషయా గ్రంథాన్ని ఫిలిప్పు నపుంసకుడు చదువుతూ, దేవుని గ్రంథాన్ని తిరిగి వెళుతున్న మార్గంలో ఆయన చదువుతూ వెళుతూ ఉండగా ఫిలిప్పు గారిని అక్కడికి పంపిస్తూ, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు ఫిలిప్పు గారిని అక్కడికి పంపించినప్పుడు ఈయన నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదివి ఆమె అనుకుని మూసుపెట్టుకుని చూసుకోలేదండి. యెషయా నపుంసకుడు ఈ గ్రంథంలో రాయబడిన సందర్భం ఎవరిని గుర్తి ఇలా దేవుడు రాయించాడు అని ఆలోచనలో ఉన్నప్పుడు ఫిలిప్పు గారు అక్కడికి వెళ్ళి నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందా, నువ్వు గ్రహిస్తున్నావు అని అనగానే, నాకెవరైనా ఒకరు మార్గం చూపుని వెళ్ళినా మరి ఎలాగ నాకు అర్థమవుతుందో అని ఫిలిప్పుతో చూసి, దయచేసి ఈ గ్రంథంలో లేదా నేను చదువుతున్న మాటల పరమాత్మ అర్థం వేసి నాకు తెలియదు
ఫిలిప్పు గారిని వేడుకొని రథమెక్కించుకొని కూర్చోబెట్టుకోవడం మనకు ఈ బైబిల్లో మనం చూడగలం. అయితే ప్రేమ దేవుని వల్లగా ఒక దేవుని మాట చదివిన తర్వాత అర్థం కాలేదు అని ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు నేను చదివింది నాకు అర్థం కాలేదు అని అన్నాడంటే వాడు తను తాను ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నట్టు. ఈ రోజుల్లో బాప్తిజం తీసుకుని ఒక 4 రోజులు కాగానే బైబుల్ నుంచి కొసిరేయటానికి చాలా మంది సిగ్గుపడతారు. ఎందుకంటే ఎక్కడ నాకు తెలియక కొసిరేస్తున్నారు అని అనుకుంటారేమో. కనుక ఈ రోజు మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే బైబుల్ని చదువుతున్నప్పుడు నిజంగా దేవుణ్ణి అంగీకరించి మనల్ని మనం తగ్గించుకున్న గుణం ఉంటే ఎవడు కొత్తలు వేసి అడగటంలో ఎలాంటి తప్పు లేదు. ఎవడు మనకు తెలిస్తే తెలియకపోతే ఎవరైనా తెలిసిన వారు చెబితే దాన్ని అర్థం చేసుకొని తెలుసుకున్నాడు. కనుక ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నపుంసకుడు ఎవడు ఒక ఫిలిప్పు గారిని కొత్తగా తెలుసుకుని ఆయన ఎవరిని గురించి నాకు మాట్లాడుతున్నాడు, కన్ను గురించి వేరొకరిని గురించి ఆయన ప్రశ్నించగా రెండు ఫిలిప్పు గారు స్పష్టంగా వివరించినట్టు మా అందరికీ తెలుసు. చెప్పగానే వెంటనే బాప్తీసం తీసుకుని మారుమలుచుకుంటాను కనుక నీళ్ళు పోయినట్టు బాప్తీసం తీసుకున్న తను బాప్తీసం తీసుకున్నాడు. అయితే దేవుని రాజ్యానికి అర్హత సంపాదించుకున్నట్టు కొత్త నిబంధనలో దేవుని రాజ్యం ఏర్పడితే బాప్తీసం తీసుకున్న వారందరూ దేవుని రాజ్యములో ప్రవేశించిన వారు, అనగా సంఘమే దేవుని రాజ్యం అన్న సత్యం మనకు అర్థమైతే దేవుని రాజ్యంలో అడుగు పెట్టినట్టుగా నపుంసకుడు దేవుని రాజ్యానికి అడుగు పెట్టినట్టుగా మనం చూడగలం. కనక ప్రేమైన దేవుని వలన దేవుని రాజ్యానికి మరి యేసుక్రీస్తు మాటలు ఎందు విశ్వాసం ఉంటుంది. తండ్రి అయిన దేవుణ్ణి నమ్మి ఆయన ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించి బాప్తీసం తీసుకుంటే నూతనమైన పేరు పెట్టబడిన వాడుగా నపుంసకుడు కూడా ఇక్కడ దేవుని రాజ్యములో చేరిపోయాడు అని మనం చెప్పగలం. దైవగురు దేవుని రాజ్యములో చేరాడు చూస్తున్నాను, పరలోకంలో కాదు, దేవుని రాజ్యములో ప్రవేశించినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ప్రేమైన దేవుని వల్లరా ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఈయన దేవుని రాజ్యంలో చేరాడు కదా, మరి దేవుని రాజ్యము నిమిత్తము తమను తాము నపుంసకులుగా తీసుకున్న వారు ఎవరు? దేవుని రాజ్యములో ప్రవేశించిన వారు ఉంటే మరి తను తాను నపుంసకులుగా నపుంసకులుగా తీసుకున్న వారు పొందిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు చెప్పుకున్న తర్వాత దేవుని రాజ్యములో మరణిస్తే పరలోకానికి వెళ్ళటానికి తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న వారు ఎవరు అని ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్ల మనము దేవుని రాజ్యంలో ప్రవేశించిన మన దేశంలో పుట్టే కోరికలు, మన దేశంలో పుట్టే ఆలోచనలు గురించి పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులైన యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూపెడతారు. యాకోబు రాసినటువంటి పత్రిక దేహంతో దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్న మనుషులలో పుట్టే అలజడిని చూస్తూ ఒకసారి బైబుల్లోకి వెళ్ళి మీరు చూడగలుగుతారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతుంది? మీ అవయవములలో పోరాడు మీ బాగోచ్చెల నుండి కదా. యుద్ధములను పోరాటములను దీని వలన కలుగుతున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేస్తులనే కదా అన్నట్టు. దేవుని రాజ్యంలో మన మనసు మార్చుకున్నాము అని చెప్పి దేవుని రాజ్యంలో ప్రవేశించాము. కానీ ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ సమాజంలో ఈ దేహంలో పుట్టే భోగేతులను పుట్టి బానిసలై ఎంతమంది దేవునికి దూరమయ్యే వాళ్ళు. ఈ దేహాన్ని పోషించాలని, ఈ అవయవాలను పోషించాలన్న ఆలోచనతో
దేవుడు ఎదుటి వాడిని సైతం మోసం చేయడానికి కూడా లెక్క చేయని క్రైస్తవ సమాజం లేదంటే ఎన్నో సంఘాలను దేవుని ప్రజలను లెక్క చూపించకుండా దేవునికి మేము ప్రార్థన చేస్తామని మోసం చూసే పాత్రలు లేదంటారు. దేవుడు ప్రతి ప్రతి సంఘంలో అనేక మంది సంఘాలలో కొంత దశమ భాగం వాళ్ళను విశ్వాసంలో పేరుకు దోచుకుంటున్న వారు వేరంటారు. ఇలా అనేక సందర్భాలను చూస్తూ తెలియచూస్తూ ఇవి ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ధనాన్ని దోచుకోవటం పనిగా పెట్టుకోవడం. ఎవరు ధనాన్ని దోచుకుని వీళ్ళు తీసుకున్నది ఏం చేయాలంటే వాళ్ళ దేహాన్ని, వాళ్ళ అవయవాలను, వాళ్ళ శరీరాన్ని పూజించుకోవడానికి కూడా. ఎవరు మీ దేహంలో కలిపి పోరాటం యుద్ధములు ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడని ఈ దేశం ఎక్కడి నుండి వస్తుందని ఆలోచిస్తే దేవుని వల్ల మన దేశంలో పుట్టు మన అవయవాల్లో పుట్టే కోరికలు కానీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచించే ప్రేమల దేవుని వల్ల. మరి ఇలాంటి దేహంతో దేవుడు నా మహాలోకంలో ప్రవేశంలో కోరుతారు. తమ్మును తాము నవంచకులుగా చేసుకున్నవారు ఉన్నారా అని ఆలోచిస్తే, ఎలా తీసుకోవాలని ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్లరా. ఎవడు ఒక ముందు భవిష్యత్తులో ఉన్నతంగా బ్రతకాలంటే మనిషి ఇప్పుడు ఆర్థిక సమస్యలతో వెనకబడిపోయినా, అప్పుల సమస్యలు ఎక్కువైపోయినా, ఈ రోజు ఎంతో మంది భార్యలను వదిలిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి వారిరువురు నిర్ణయానికి వచ్చి భార్య వరకు కూర్చొని మాట్లాడుతుంది. ఇది ఏదో ఒక రోజు మనం సంతోషంగా ఉండాలి అని భవిష్యత్తులోనైనా మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం. ఈ రోజు మనం కష్టపడాలి కనుక ఇప్పుడు మనం సంపాదించలేము. ఎప్పుడు భర్తలు దుబాయ్లో బతుకుంటాం, ఎవరు భార్యలుగా ఈ భూమి మీద ఉన్నతంగా బతకడానికి ఎక్కడో దుబాయ్లో కష్టపడి బతుకుంటూ వారి భార్యాభర్తలుగా విడిపోయి ఉన్న స్థలంలో భార్య ఉంటే ఎక్కడికో విడిపోయి భర్తలు పనిచేస్తూ సంపాదించుకోవడం 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ళ 5 సంవత్సరాలు ఏదో ఒక రోజు తెలుసుకుని ఏదో నా భార్య సుఖంగా ఉండాలని వారిరువురు మాట్లాడుకుని ఇలా వెళ్ళి బ్రతకటం లేదంటారు. అంటే భవిష్యత్తు కొరకు, తమ పిల్లల కొరకు, తమ పిల్లల భవిష్యత్తు కొరకు, వారి కొరకు ఆలోచించినటువంటి వీళ్ళు ఇలా విడిపోయి భార్యలు ఉన్నా కూడా దూరంగా ఉండటం, అన్ని లేని వారుగా ఉండటం, అక్కడ ఉండటం మనం చూస్తున్నాం. ఇలాంటి మాట బైబుల్లో ఎక్కడుందని ఆలోచిస్తే ప్రేమైన దేవుని వాళ్ళరా. రోమిలకు రాసిన పత్రిక, కొరంథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం చూడొస్తారు. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది కాలము సంక్షిప్తమై ఉన్నది గనక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషించువారు సంతోషపడునట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించారు అమితముగా అనుభవించినట్లుగా ఉండవలెను. ఈ లోకంలో మీకు ఏదైతే ఉందో దాన్ని, మీకు భార్య ఉన్నా దేవుని పనిని నిమిత్తమై మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా చేయాలని పని, దేవుని పని చేయాలని అనుకున్నప్పుడు 24 గంటలు మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబమే ఆలోచిస్తున్నారు. ఇది యేసుక్రీస్తు రక్తం చేత విలువ పెట్టి కొనబడిన ఉంది కనుక, ఆయనకు సంఘం భార్యలుగా దేవుడు ఏర్పడతాడు కనుక, మనం కూడా మన భర్త అయినటువంటి యేసుక్రీస్తు వారికి లోబడేవారుగా ఉండాలి అని అంటే ఇప్పుడు మీకు భార్య ఉన్నా భార్య లేనట్టుగా ఉండండి అన్నట్టు. ఈ లోకంలో మీరు ఏదో సంపాదించుకున్నా, కొనుక్కున్నా, ఏదో గొప్పమైన వారుగా మీరు గొప్పవారు అన్న ఆలోచనతో దేవుని పట్ల కానివ్వండి, సమాజం పట్ల కానివ్వండి నిర్లక్ష్యంగా ఉండకుండా, మీరు భార్య ఉన్నా
లేనట్టుగా నీకున్నది ఏదైనా కొనుక్కున్న ఒక ఇల్లు కానివ్వండి, పొలం కానివ్వండి, ఇంకొక వాహనం కానివ్వండి, ఒక కంపెనీ కానివ్వండి, దేన్నైనా మీరు కొనుక్కున్నా, ఏర్పాటు చేసుకున్నా, అది లేనట్టుగా మీరు ఉండండి. దాన్ని మీరు నిత్యముగా అంటే తక్కువగా మీరు అనుభవించడానికి అలవాటు చేసుకోండి. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయే అవసరం వస్తుంది కనుక మనం ఏదో ఒక రోజు విడిచి వెళ్ళిపోతే దేవుడున్న లోకంలో మనం చేరాలి అని అంటే ఎందుకు ఈ లోకంలో మనం బాధితులుగా లేదా ఈ లోకానికి భద్రమై ఉండకూడదు అని, ఈ లోకపు నటన గతించిపోతుంది అని అపోస్తులైన పౌలు గారు చూస్తున్నట్టుగా మనం చూడలేదు. అంటే మొదటి శతాబ్దంలో కానివ్వండి, పాత నిబంధనలో కానివ్వండి, దేవుని పని నిమిత్తం తమను తాము నవరుతులుగా తీసుకొని అన్నిటినీ తగ్గించుకొని దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతుకుతున్న నపుంసకులు కానివ్వండి, అలాగే మనుషులు కానివ్వండి, దేవుని మాటలకు లోబడి బ్రతుకుతున్న ఎంతో మంది భక్తుల జీవితాల చరిత్రను మనం ఆలోచించగలుగుతాం. పాత నిబంధనలు కానివ్వండి, కొత్త నిబంధనలు కానివ్వండి, దేవుడు కుడి చెంప పోయినప్పటికీ ఎడమ చెంప తిప్పమని ఏసుక్రీస్తు చెప్పిన మాట కొత్త నిబంధన ప్రజల్లో కానివ్వండి, ఇలా లోబడుతూ బ్రతికారు కనుక ఒక తెప్పలు రాళ్ళతో తోడుకుంటూ తలవంచి ప్రార్థన చేసి చనిపోయాడు, కానీ వాళ్ళని చూపించలేదు నాకు. దేవుడు ఆయన దిక్కున్నా లేకపోయినా నా తండ్రి ప్రేమను నేను విస్తరింపచేయాలంటే నేను ఉండవలసింది ఇలాగే అనుకుని ఈ తలవంచి చనిపోయేదండి ఆ రోజు చెప్పగలుగుతూ ఇలా ఆలోచిస్తే ప్రేమ దేవుడు అన్నదా ఉండి కూడా లేనట్టుగా బ్రతికిన వాళ్ళు అనేక మంది భక్తులు బైబుల్లో చూడగలరు. విశ్వాసంలో చూసి మనం కొత్త నిబంధనలో చూడగలం. అంటే వారి ఉండి కూడా లేనట్టుగా బ్రతికిన వారు, రెండు ఆస్తులు ఉండి కూడా లేనట్టుగా అవసరమైతే వాటిని అన్ని అపోస్తుల పాదముల దగ్గర పెట్టి బ్రతికినట్టుగా కొత్త నిబంధనలో మనం చూడదు. అయితే ప్రేమైన దేవుని వల్ల ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిజంగా బైబుల్లో రాయబడిన కొన్ని మాటలను చదువుకోలేదు వీళ్ళు దేవుని రాజ్యానికి అర్హులు కాదు అని చెప్పేవారు లేకపోలేదు. ఆ మాటలు కూడా మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని మాట ఏ మాటలు చదువుకుంటారు అంటే వాడు చదువుకునే మాట ఏంటంటే కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ చదువుకోవడం. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, ఆరాధికులైనను, వ్యభిచారులైనను, ఆటంకితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ వచనంలో రాయబడిన ఒక మాటను చూసుకొని నపుంసకులు అని అనగానే వాళ్ళు అడంగితనము గల వారు కదండి. వారు పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులైన పౌలు గారు కొరంథీలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆడంగితనము గలవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్పాడు. కనుక ఆడంగితనము గలవారు ఇంకోటి నపుంసకులు దేవుని రాజ్యానికి వారసులు కాదు అని చెప్పేవారు లేకపోలేదు. అయితే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వల్ల ఇక్కడ కూడా ఒక ఆడంగితనము గల వాళ్ళ మాటనే తీసుకున్నాడు, కానీ మిగతా వాళ్ళందరినీ దేవుని రాజ్యానికి వారసున్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నప్పుడు వాళ్ళ లిస్ట్ అంతా తీసుకోవాలి కదండి. దొంగలైనను, లోబులైనను, లోబులు అంటే విజ్ఞానితనం, దూతుకునే దొంగలు, దూతుకునేవాడు, వ్యభిచారులు, విగ్రహారాధన చేసేవాళ్ళు. వాడు వీళ్ళందరినీ పరలోకంలో తీసుకుంటాడా? వీళ్ళందరూ పరలోకంలో తీసుకున్నాడు లేదా దేవుని రాజ్యంలో తీసుకుంటానన్నాడా? కనీసం చదువుతున్న మాటలు కూడా నేటి క్రైస్తవ సమాజం గ్రహించక పరిశీలించి ఆలోచించకుండా ఇప్పుడు ఆడంగితనము గల వారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదని బైబుల్లో ఉందండి. కనుక వీళ్ళను దేవుని రాజ్యంలో చేసుకోడు లేదా ప్రవేశించడానికి వీళ్ళకి అర్హత లేదు అని చెప్పేవారు అనేక మంది బోధకులుగా. అయితే ప్రేమైన దేవుని వల్లదా
నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకున్నా నువ్వు నువ్వు చేయవలసిన దేవుని పనులు చేయకుండా ఒక దొంగగాను, అదే పాత అలవాటు ఒక వ్యభిచారుగాను, ఒక అబద్ధికుడుగాను, ఒక దోచుకునేవాడుగాను, ఇలా విగ్రహారాధికుడుగాను ఇలా నువ్వు బ్రతికితే మనం కూడా పరలోకానికి వెళ్ళే అర్హత మనకు కూడా లేదు ప్రభువైన దేవుని వల్ల. మరి ఏం చేయమన్నాడంటే, ఒకప్పుడు ఇలాంటివన్నీ ఉండేవాళ్ళు చూడు. తర్వాత మాటలో చూడు 11వ మీలో కొందరు అట్టివారు ఇంటిరి గాని ప్రభు అయిన యేసు నామమున మన ప్రభు అయిన దేవుని ఆత్మను మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకప్పుడు దొంగలుగాను, వ్యభిచారులుగాను, నరహంతకులుగాను, లోగులుగాను, విగ్రహారాధికులుగాను ఎంతో ఈ శరీర సంబంధమైన కోరికలను తీసుకుంటూ ఈ శరీరమే గొప్పదనుకుని ఈ భూమి మీద బతకటానికి అలవాటు పడినటువంటి మనల్ని గుర్తి అపోస్తులైన పౌలు గారు ఒకప్పుడు మన పరిస్థితి ఇది కనుక ఇప్పుడు మీరు యేసుక్రీస్తు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనందరి పాపాలను కడిగి పవిత్రపరిచాడు గనక దేవుని యొక్క ఆత్మ చేత మనము కడగబడిన వారమై ఆయన మనల్ని అందరినీ పరిశుద్ధపరిచాడు గనక మనమందరం కూడా వీటిని వదిలేసి కొత్తగా బ్రతకగలుగుతూ, కొత్తగా దేవుని కోసం జీవించగలుగుతూ, కొత్తగా దేవుని మనుషులుగా క్రీస్తు సైన్యముగా మనం ఉండగలిగితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సేవకులుగా, యేసుక్రీస్తు ప్రభువుని చెప్పిన మాటలను విస్తరింపచేసి సువార్తికులుగా మనం బ్రతకగలిగితే పరిశుద్ధంగా మనం బ్రతకగలుగుతాం. ఓన్లీ స్త్రీని, పురుషులని, ఓన్లీ నపుంసకుడని ఏ భేదము లేకుండా అందరూ కూడా దేవుడు రాజ్యానికి అసలు ఈ లోకాన్ని వదిలితే పరలోకాన్ని తీసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని దాటపోతాడు. ఈ విషయాన్ని మరొక చోట మీరు చూడగలిగితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూడొస్తారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం 16-17 చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు. మనము అయితే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మనం చేయవలసిన పనుల గురించి అపోస్తులైన పౌలు గారు చెప్తూ, మనము దేవుని ఆత్మచేత కడగబడిన వారము, మనము క్రీస్తుతో కూడా పనిచేసిన ఎడల యేసుక్రీస్తుతో పాటు మనము కూడా వారసులము అన్నట్టు. మనం చేయవలసిన పని ఏంటంటే గడిచిన వాటినన్నిటిని గతించుకునిందన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం చేయవలసిన యేసుక్రీస్తుతో పాటు పని చేయవలసిన వారముగా మనం ఉంటే, మనము క్రీస్తు వారం అయితే మనం కూడా యేసుక్రీస్తుతో పాటు మనం కూడా వారసులము అని అంటూ యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మనం పని చేయవలసిన మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకై ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులమవుతాము అన్నట్టు. యేసుక్రీస్తు ప్రభువు ఎలా శ్రమ పడ్డాడు అని అంటే 24 గంటలు భూమి మీద బ్రతికిన తన 33 సంవత్సరాల జీవితంలో 24 గంటలు తండ్రి కూర్చి ఆలోచించాడు, తండ్రి కూర్చి పని చేశాడు, తండ్రి కూర్చి చెప్పాడు, తండ్రి కూర్చి తెలియచేశాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మానవ సమాజానికి ఆ రోజు వివరించి చెప్పగలిగాడు ప్రేమను దేవుడు. అదే ఈ రోజు కూడా మనం కూడా నూతన పరచబడిన వారమైతే, మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న వారమైతే, మరి ఏ భేదము లేకుండా దేవుని పురుషులను నపంచులను ఏ భేదము లేకుండా బ్రతకగలిగితే పోనీ అలాంటి పరిస్థితులు కొన్నిటిని మన చూపు మనల్ని అభ్యంతరపరిస్తే, అవసరమైతే ఒక కన్ను 2 కన్నుల నుండి పాతాళంలో పడుట కంటే
అవసరమైతే ఒక కన్ను తీసేస్తున్నామని యేసుక్రీస్తు ప్రభువు చేసిన మాట మనకు తెలుసు. రెఫరెన్స్ చెప్పడానికి సమయం లేదు కనుక త్వర త్వరగా చూస్తున్నానండి. ఎవరు మతేశ్వరులు రాయబడినటువంటి మాట మనకు తెలుస్తుంది. 2 చేతులు కలిగి పాతాళంలో పడవేయబడ్డ కంటే ఒక చేతిని చేసి నరికేసుకునైనా పరలోకంలో చేరక మంచిది అని యేసుక్రీస్తు ప్రభువు బోధ చేసి మనకు తెలుసుకున్న దేవుని వల్ల ఇలా దేహముతో దేవుని పుట్టే పోరాటాలను, దేహంలో పుట్టే ఆలోచనలను, దేహంలో పుట్టే ఈ కోరికలను తీసుకుంటూ ఈ భూమి మీద దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా తమ్మును తాము నపుంసకులుగా తీసుకొని దేవుని పని చేయటానికి సిద్ధపడినటువంటి ఆనాటి ప్రవక్తలను మొదలుకొని అపోస్తులను మొదలుకొని ఈనాడు ఎంతో మంది దేవుని పని కోసం తమ్మును తాము తగ్గించుకొని కష్టపడి చేసే బోధకులు కూడా లేకపోయేదండి. వాళ్ళు కూడా ఉన్నారు కనుక ప్రేమని దేవుని కదా ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ ప్రేమతో దేవుని రాజ్యం నిమిత్తము తమ్మును తాము నపంచకులుగా తీసుకున్నవారు అని యేసుక్రీస్తుతో వారు బోధ చేయడం కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుని వలన మన అవయవాలతో మనం అనుభవిస్తున్న వాటిని ఈ దేవుని మహిమ నిమిత్తమే మనం చేయగలుగుతున్నామా, దేవుని పని కొరకు మనం చేయగలుగుతున్నామని మనల్ని మనం పరిశీలన చేసుకునగలిగితే దేవుని రాజ్యం నిమిత్తము మనల్ని మనం నపంసకులుగా తీసుకున్న వారు కాదు. భార్య ఉన్న లేనట్టుగా బ్రతకటానికి ఆ రోజు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేమతో రాయించాడు అంటూ మరి ఈ రోజు మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా, మన శరీర భూమిస్తున్న నెరవేర్చే వారుగా ఉన్నామా, మనల్ని మనం పరిశోధన చూసుకోవాల్సిన బాధ్యత మనందరూ కనుక తల్లి గర్భములో నుండి నపంసకులుగా పుట్టిన వారు కలదు. మొదటి దినాన చూస్తున్నాం. రెండవ దినాన మరి మనుషుల చేత నపంసకులుగా తీసుకున్న వారిని మనం చూసాం. ఈరోజు దేవుని రాజ్యం నిమిత్తమే తమను తాము నపంసకులుగా తీసుకున్న వారిని కూడా మనం చూసాం. కనుక ప్రేమైన దేవుని వారిగా దేవుని యొక్క పనిని చేస్తున్న మనల్ని మనం తగ్గించుకొని యేసుక్రీస్తు మాటల చేత పరలోకంలో ఉన్న తండ్రిని మహిమపరిచి అనేక మంది దేవుని పిల్లలకు దేవుని ప్రేమను తెలియచేసి కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా మరి కొందరినైనా దేవుని వైపు మళ్ళించి దేవుని గణపరుస్తూ దేవుడు లోకంలో చేరడానికి మనం అందరం సిద్ధపడాలని కోరుకుంటూ మరి కొన్ని మాటలు ముగిస్తున్నానండి. మంచి కళ్ళు మూసుకుని తల్లి ప్రార్థన చేసుకున్న సమయాన్ని ప్రజలకు దయగలిగిన మా కన్న తండ్రి మీ కొందనాలు అన్న తండ్రి, మీ కృపతో మీ పిల్లలకు మీ మనసులోని మాటలు చెప్పారు తండ్రి. మీ పిల్లలు విన్నట్టుగా చెప్పలేము చూసినట్టుగా జీవించే జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ తండ్రి, మీరున్న లోకములు చేరటానికి మరి ప్రవక్తలు మొదలుకొని అపోస్తులు ఈనాటి వరకు ఎంతో మంది మీ యందు మనస్ఫూర్తిగా విశ్వసించిన మీకు తమను తాము నపంసకులుగా తీసుకున్నవారు బ్రతికిన విధానాన్ని కొన్ని సందర్భాలలో మీ పిల్లల ముందు ఆలోచించిన మా అందరి హృదయాలలో మీ మాటలు పనిచేయండి. మీ కొరకు జీవించే జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మరి ఆన్లైన్ కార్యక్రమాలను నడిపిస్తున్న మీ పిల్లలందరినీ మీ కృపలో కాపాడమని కోరుకుంటూ అదేవిధంగా తండ్రి మరి ప్రతి ఉదయం మిమ్మల్ని ఆరాధించినటువంటి మీ పిల్లలందరినీ పేరుకున్న జీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని కోరుకుంటూ మీ పని నిమిత్తం ప్రయాసపడుతున్న మీ పిల్లలందరినీ పేరున జీవించి ముందుకు నడిపిస్తున్నందుకు మీ కొందరములు చెల్లిస్తూ వారికి కావాల్సిన ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మీ మాటను ప్రపంచానికి అందించడానికి ప్రయాసపడిన మీ కుమారుడు జైశాలి గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు పేరటే ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమె మంచి అందరి వందనాలు. తిరిగి సమయాన్ని